ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆదికాండం పుస్తకాన్ని మనము నేర్చుకుంటున్నాం. అందులో నుంచి కొన్ని పాఠాలను మనము ఆలోచన చేస్తున్నాం. 1-2 అధ్యాయాల నుంచి కొన్ని పాఠాలని మనం నేర్చుకుంటాం. ఈరోజు 3వ అధ్యాయాల నుంచి ఒక సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. పాప ప్రవేశం. పాపము అనేది ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించింది, ఈ లోకంలోనికి ఎలా వచ్చింది అనే సందేశం గురించి కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. పాపం అనేది ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించింది అనే ప్రశ్న ఎందరికో ఉంటుంది. ఎందరికో ఈ ప్రశ్న అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఇంతటి దుష్టత్వం, ఇంతటి దుర్మార్గత, ఇంతటి దుర్నీతి, ఇంతటి చెడుతనానికి కారకుడు ఎవరు, కారణం ఏంటి, ఇంతటి దుర్మార్గత అనేది అసలు ఈ లోకంలోనికి ఎలా వచ్చింది అనే ప్రశ్న లోకంలో అనేక మంది మనుషులకి ఉంటుంది. ఆ ప్రశ్నకి గ్రంథం స్పష్టంగా మనకు సమాధానం ఇవ్వటం కూడా మనము చూడవచ్చు. పాపం యొక్క ప్రవేశం అనేది ఎలా జరిగింది గ్రంథం ప్రకారంగా అనేది కొన్ని నిమిషాలు మనము ఆలోచించాలి. చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఇంట్లోకి, గృహంలోకి ఏం జరుగుతుందంటే విష పురుగులు అనేవి ప్రవేశిస్తాయి. పైన కుర్చీలో కూర్చో, తినేందుకు చాపలేదు కదా జరుగుతుంది. తాడు ఉండాలి కదా, తాడే దానికి మౌన పెట్టండి. చిన్న పిల్లలకి చిన్న తాడు ఉండాలి కదా. చిన్న చిన్న రంధ్రాల గుండి విష పురుగులు అనేవి గృహంలోనికి, ఇంట్లోకి ప్రవేశించినట్లు పాపము అనేది చిన్నగా నెమ్మదిగా లోకంలోనికి ప్రవేశించి పాపం అనేది బహు భయంకరంగా ఎలుబడి చేయటం అనేది ప్రారంభించింది. అసలు పాపం అనేది లోకంలోనికి ఎలా వచ్చింది, పాపానికి కారకుడు లేకుంటే పాపానికి కారణం ఏంటి అనే సంగతులు కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవాలి. దేవుడు పాపమునకు కారకుడు కాదు. ఈ పాపానికి, ఈ దుర్నీతికి దేవుణ్ణి బాధ్యుడిగా చేయడం. అనేక మంది మనుషులు దేవుణ్ణి బాధ్యుడిగా చేస్తుంటారు. అసలు దేవుడు ఏదైనా తోటలో ఆ పండును పెట్టకపోతే వాళ్ళు తినేవాళ్ళు కాదు కదా. ఏదైనా తోటలోనికి సర్పం ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు ఆపి ఉండవచ్చు కదా. దేవుడు ఆపకపోవటం వల్లనే వాళ్ళు ఆ పండు తిన్నారు. అంటే అలా ఎవరిని బాధ్యుడిగా చేస్తారంటే దేవుణ్ణి బాధ్యుడిగా చేయడం అనేది లోకంలో మనం చూడవచ్చు. దేవుణ్ణి బాధ్యుడిగా చేస్తుంటారు. అలాగే గ్రంథంలో అవిధేయత చూపిన వ్యక్తి కూడా, తొలిమానవుడైన ఆదాము కూడా దేవుణ్ణి నిందించినట్లు, దేవుణ్ణే బాధ్యుడిగా చేసినట్లు కూడా మనము చూడవచ్చు. కాబట్టి మొట్టమొదట తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనుషులు
దేవుడు పాపమునకు కారకుడు కాదు. దేవుడు దుష్టత్వాన్ని సృష్టించలేదు. దేవుడు దుష్టత్వాన్ని సృజించలేదు. దేవుడు చెడ్డది సృజించలేదు. ఏమన్నాడు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదని మాట్లాడుతుంటాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే దేవుడు చేసినది అంతటా కూడా మంచిది. అవి నరులైనా సరే, అవి వస్తువులైనా సరే. చదువుదాం మాటలు మరలా 1వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలు, యావత్తును చూచినప్పుడు అంటే దేవుడు తాను చేసిన పని పట్ల సంతృప్తి చెందుతున్నాడు. దేవుడు తాను చేసిన దాన్ని చూసినప్పుడు ఆయన దృష్టికి అది చాలా మంచిదిగా ఉంది. అది ఒకటి నాణ్యతలో మంచిది, 2 నైతికంగా కూడా మంచిది. నాణ్యతలో మంచిది, నైతికంగా కూడా మంచిది. అంటే మంచిది అన్నప్పుడు 2 విషయాలు, 2 అర్థాలు వస్తాయి అక్కడ. ఒకటి నైతికంగా అది మంచిది, నాణ్యతలో మంచిది. అంటే దేవుడు సృష్టించింది ఒకప్పుడు కూడా చాలా నాణ్యంగా, చాలా ప్యూర్గా ఉండేది. చాలా ప్యూర్గా, చాలా చాలా పరిశుద్ధంగా ఉండేది. కాలక్రమంలో అది ప్రతిదీ కలుషితం అయిపోయింది. అంటే దేవుడు చేసినది చాలా మంచిది. అంటే సృష్టిలో ఉన్న వస్తువులు మంచివి. నరులు కూడా ఎలాంటి వారంట? నరులు కూడా ఎలాంటి వారు? 1:26 చదువు. 1:26లో ఏమంటాడు అక్కడ? మనకు తెలిసిందే కదా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దేవుడు సృష్టించిన నరులు మంచివాళ్లే మొదట్లో. దేవుడు సృష్టించిన వస్తువులు కూడా మొదట్లో మంచివే, చాలా నాణ్యమైనవి, చాలా నైతికమైనవి. ఇలాంటి కల్తీ లేదు. దేవుడు ఇలాంటి కల్తీ సృష్టించలా. మనం త్రాగే నీరు కానీ, మనం పీల్చే గాలి కానీ, మనం తినే ఫ్రూట్స్ కానీ ఎలాంటి హైబ్రిడ్ ఉన్నాయి ఒకప్పుడు. వాస్తవానికి మన చిన్నప్పుడు కూడా ఇలాంటి హైబ్రిడ్ మనం చూడలేదు కదా. హైబ్రిడ్ టమాటా అంటే నేను నా చిన్నప్పుడు అరుదుగా చూసేవాడిని. నేను అరుదుగా దొరుకుతుంది కాబట్టి అవి కొనమని పిల్లలు ఏం చేసేవాళ్ళంటే బలవంతం చేసేవాళ్ళు. కానీ వాటిలో రుచి ఉండదని సంగతి పెద్దలు తెలుసు, పిల్లలకు తెలియదు కదా. అవి చూడడానికి ఎలాగంటాయి అంటే కోడిగుడ్డులాగా అరుదుగా ఉంటాయి. ఈ టమాటాలు భలే ఉంటాయి, కేవలం అరుదుగా మాత్రమే కనపడతాయి. ఇప్పుడు మన చిన్నప్పుడే అంత నాణ్యంగా ఉంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇంకెంత నాణ్యంగా ఉండేవి, అద్భుతంగా ఉండేవి. కాబట్టి దుష్టత్వానికి, చెడుతనానికి దేవుడు కారకుని చేయకూడదు. ఆయన సృష్టించింది యావత్తు కూడా మంచిదే. దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై శోధింపబడలేరడు అని మాట్లాడుతుంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు మనుషుల్ని పాపం చేసేటట్టు ప్రేరేపించటం కానీ, కీడు జరిగేలా ప్రేరేపించటం కానీ దేవుడు ఎవరి పట్ల అలా వ్యవహరించడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు కీడు విషయమై, పాపానికి మూలమైనది వాస్తవానికి దురాశ, శోధన. పాపానికి మూలమైనది ఒక దురాశ, ఒక శోధన. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా శోధించడు. శోధన పొందుతున్న వ్యక్తి, శోధన అనుభవిస్తున్న వ్యక్తి నోటి నుంచి ఏం మాట రాకూడదంటే దేవుడు నన్ను బాగా శోధిస్తున్నాడు. దేవుడు శోధించడు. దేవుడు ఏం చేస్తుంటాడు? దేవుడు పరిశోధిస్తున్నాడు. పరిశోధనకి శోధనకి చాలా తేడా ఉంది.
శోధించే పని సాతానిది, పరిశోధించే పని దేవుంది. ఒకవేళ శోధన వస్తున్నప్పుడు దేవుడు నాకు భలే శోధన పెట్టడండి, లేకుంటే దేవుడు నన్ను బాగా శోధిస్తుండండి అని అనుకోకూడదు. అంటే దేవుడు ఎవరిని కూడా కీడి విషయమై శోధించడు. కాకపోతే దేవుడు మనిషికి మంచి చెడు తెలివిని, లేకుంటే మంచి చెడు ఎన్నుకునే సామర్థ్యాన్ని, స్వేచ్ఛ స్వాతంత్రాలను మాత్రమే దేవుడు మనిషికి ఇచ్చేశాడు. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడు? పంజరంలో ఒక చిలక లెక్క దేవుడు మనిషిని చేయలా, ఒక యంత్రం లెక్క దేవుడు మనిషిని చేయలా. అదొక యంత్రం, స్విచ్ అయితే తిరుగుద్ది, స్విచ్ ఆపితే ఆగిపోద్ది. దేవుడు అలా మనిషిని ఒక యంత్రంగా తయారు చేయాలా, పంజరంలో ఒక చిలుకలాగా తయారు చేయాల. ఏం చేసినంటే ఆ పరమ తండ్రి మానవ జాతికి, మనుషులకి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేశాడు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాతాను అడ్డుకోలేడు, సాక్షాత్తు పరలోకపు దేవుడు కూడా అడ్డగించాడు. నీ స్వాతంత్రాన్ని, నీ స్వేచ్ఛని దేవుడు కూడా ఆపడం. నువ్వు ఏది తినాలనుకుంటే అది తినొచ్చు, నువ్వు ఏది త్రాగాలనుకుంటే అది త్రాగొచ్చు. అందుకే సొలొమోను ఒక యవనస్తులతో మాట్లాడుతూ, యవనుడా నీ యవన ముందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం యొక్క సంతృష్టి చొప్పున బ్రతుకుము, తినుము త్రాగుము, అయినను వీటన్నిటిని బట్టి యెహోవాని ఏం చేస్తాడు? మరలా విమర్శల నుంచి తీసుకొని వస్తాడు, తీర్పుల నుంచి తీసుకొని వస్తాడు. అంటే ఆ సందేశంలో మనకి ఏం కనిపిస్తుందంటే సహోదరులారా, దేవుడు మనిషికి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంతేకాని వస్తుంటే దేవుడు ఏం చేశాడు? అసలు దేవుడే కారకుడు అన్నట్లు పాపానికి దేవుడు కారకుడు కాదు. పాపము అంటే అర్థం ఏంటో మీకు తెలుసు. పాపము అనేది అంటే 4 అర్థాలు ఉంటాయి. మనం 4 అర్థాల గురించి ఆలోచించట్లేదు. 4 నిర్వచనాల గురించి, పాపం అంటే 4 నిర్వచనాలు గ్రంథం చెప్పింది. 4 విషయాల గురించి మనం ఆలోచించట్లేదు, కానీ పాఠానికి సంబంధించిన ఒక నిర్వచనం ఆలోచించారు. చెప్పండి ఒకసారి, మీకు కంఠస్థమే కదా. పాపం అంటే దాని అర్థం ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేయ ప్రతివాడు, 1 యోహాను 3:4 చదవకపోతే రెఫరెన్స్ చేసుకుంటే మీరు 1 యోహాను 3:4 పాపానికి అక్కడ నిర్వచనం చెప్తుంటాడు. పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం. అంటే దేవుడు ఒక గీత గీస్తాడు, ఇంగ్లీష్లో ఏమంటారంటే మిస్ ఇన్ ద మార్క్ అంటాడు. అంటే దేవుడు గీసిన ఆ గీతని దేవుడు గీత గీస్తాడు, ఆ గీతను దాటడమే పాపం. గీతను దాటడమే పాపం. అంటే దేవుడు ఈ గీత యొక్క హద్దుల్లో ఉండాలా అంటాడు. ఆ గీతని ఎప్పుడైతే మనిషి దాటుతాడో పాపం చేస్తాడు. అంటే దేవుడు చేయొద్దు అన్నది చేయటం పాపం, దేవుడు చేయమన్నది చేయకపోవటం కూడా పాపమే. అది 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 నిర్లక్ష్యం చేస్తుంటాం. రెండోది మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. మొదటి విషయంలో చాలా భయపడతాం, ఓకే మంచిదే, ఏంటి ఇదిగో దేవుడిది చేయొద్దు అన్నాడు, మంచిది, అది పాపం. దేవుడు చేయొద్దు అన్నది చేయటం పాపం. 2, దేవుడు చేయమన్నది చేయకపోవటం కూడా పాపం. అందుకే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే ఏది మేలో తెలిసి మేలు చేయకపోతే పాపం కలుగుద్ది, తెలిసి మేలు చేయకపోతే పాపం కలుగుద్ది, తెలిసిన తర్వాత సత్క్రియలు జరిగించకపోతే నువ్వు అవిధేయుడు అవుతావు. కాబట్టి దేవుడు ఇదిగో ఫలానిది చేయమని చెప్పిన తర్వాత దేవుని పిల్లలు ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. కాబట్టి వద్దు అనేది చేయకపోవటము పాపమే, చేయమన్నది చేయకపోవటం కూడా పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు తొలి మానవుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? దేవుడు తొలి మానవుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచ్చిన చదువు సార్. మరియు
దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుని ఆజ్ఞ వాస్తవానికి ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో నీతియుక్తమైనది. దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క ఆజ్ఞకి అవిధేయత చూపించడమే పాపం. ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపించడము పాపము అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఏంటి, ఆయన ఆజ్ఞకి ఎలా అవిధేయత చూపించాడు అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు ఆలోచించాం. 3 పాపము యొక్క ఆరంభం. పాపము ఎక్కడ ఆరంభమైంది అనే ప్రశ్న. 2 ఎవరి ద్వారా పాపం ఆరంభమైంది? పాపం అనేది ఆరంభం అసలు ఎక్కడ, ఈ భూమి మీద పాపం అనేది ఎక్కడ ఆరంభమైంది? పాపం అనేది ఎక్కడ ప్రారంభమైంది? స్థలం ఏంటి, ఎక్కడ అంటే ఇదిగో ఏదేను ద్వారా. ఎవరి ద్వారా అంటే ఆదాము ద్వారా. ఎక్కడ? ఏదేను తోటలో. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. పాపం చేయడానికి ముందు, ఆదాము హవ్వలు పాపం చేయడానికి ముందు వారికి శోధన వచ్చింది. పాపం చేయడానికి ముందు వారికి శోధన వచ్చింది. 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనకి సందేశం కనిపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 5. నేను చదువుతాను. దేవుడైన యెహోవా, చూడాలి బైబిల్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అంటే సర్పం కూడా ఎవరి సృష్టి? దేవుని సృష్టి. అది ఏ సర్పమైనా సరే ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. అంటే భూజంతువులన్నిటిలో యుక్తి కలిగినది ఏది? సర్పం. యుక్తి వేరు, కుయుక్తి వేరు. కుయుక్తి అంటేనేమో మోసము, యుక్తి అంటేనేమో ఒక తెలివి, ఒక జ్ఞానం, ఒక వివేకం. అందుకే యేసుక్రీస్తు వారు ఒకరోజు శిష్యుల్ని ఎలా ఉండమన్నాడు? సువార్త పనికి పంపిస్తూ శిష్యుల్ని, యేసుక్రీస్తు వారు సువార్త పనికి శిష్యులను పంపిస్తూ ఎలా ఉండమన్నాడు శిష్యుల్ని? గుర్తొస్తున్న మాటలు, పాములు వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనయ్యుండుడి. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నా. నేను మిమ్మల్ని ఎక్కడ పంపుతున్నా? తొడేళ్ల మధ్యలో పంపుతున్నా. ఇప్పుడు ఆ తొడేళ్ళు వీళ్ళ మీద పడి చేల్చకుండా, వీళ్ళని చంపకుండా మీరేం చేయాలి తెలుసా? పాముల వల్ల వివేకులైనడే. అంటే యుక్తిగా సమస్య వచ్చినప్పుడు తప్పించుకోవాలి. యుక్తి కావాలి. పాముల వల్ల వివేకం కావాలి. అందుకే పాము మనిషిని చంపుతాడని ఏం చేస్తారు? పాము ఎక్కడ తప్పించుకుంటుంది? అంటే సమస్య వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు అంటే పాములు బాగా తెలుసు. అందుకే ప్రభు పాములు వలె వివేకులైనడి. అది కూడా దేవుడు చేసిన సృష్టి. పాము కూడా యుక్తిగలదేండి. అది ఆ స్త్రీతో, ఏది? సర్పం. అసలుకి ఇప్పుడు పాము మాట్లాడటం అంటే అవ్వకి కొంచెమన్నా
ఏమో బుర్ర పనిచేయాలిగా. అసలు పాము మాట్లాడటం ఏంటి? ఇదేదో గ్యామ్లింగ్ ఉందిరా బాబు ఇందులో అనుకోవాలిగా. అంటే ఆవిడకి ఒక వింతలాగా, ఒక ఆశ్చర్యంలాగా ఉంది అంతే. వాడు అపవాది యొక్క సోదరు ఎలాగ ఉంటుందంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించడం, ఒక వింతను కలిగించడం. ఇప్పుడు అసలు పాము మాట్లాడటం ఏంటి? అప్పుడన్నా ఆవిడ బుర్ర వెలగల కదా, అరే ఇదేందో ఇందులో ఏదో కుయ్యిస్తుందిరా, ఇందులో ఏదో మోసం ఉందిరా, ఇదేదో గ్యామ్లింగ్ ఇది అంటే చూడండి. పాము మాట్లాడుతుంది అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా దేని ఫలాలు తినొద్దన్నాడా దేవుడు? దేని ఫలాలు తినొద్దన్నాడా? ఒక ఫలమే తినొద్దన్నాడా? అంటే అపవాది ఎలా చేస్తాడంటే అపవాది యొక్క కుయుక్తి. అపవాది యొక్క కుయుక్తి అంటే ఒక చెడుని మనకు మంచిగా చూపిస్తున్నాడు. చెడును మనకు మంచిగా చూపించటం, మనకి మేలు జరిగేది మంచి జరిగేదేమో ఒక నష్టంగా చూపించడం అనేది అపవాది యొక్క కుయుక్తి. వాడి కుయుక్తి. అందుకు స్త్రీ సమాధానం చెప్పింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఏంటి? దేవుడేమని తినొద్దన్నాడు మిమ్మల్ని? అప్పుడు అవేమందంటే ఇదిగో ఆ తోట, ఈ ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఆ తోట చెట్ల మధ్యలో ఉంది కదా, ఆ ఫలం మాత్రం తినకూడదని దేవుడు మాకు సెలవిచ్చేశాడు. ముట్టకూడదని కూడా సెలవిచ్చాడు. ముట్టుకుంటే ఏమైపోద్ది? మీరు చచ్చిపోతారు, మీరు చావకుండా. 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. అంటే ఒక అబద్ధం, అది ఒక అబద్ధం. అంటే ఇది అపవాది చర్య. వాస్తవానికి అపవాది చర్య. అపవాది వేషం వేసుకున్నాడు, మారు వేషం వేసుకున్నాడు. అపవాది మారు వేషం వేసుకుంటాడు. వాడు మారు వేషం వేసుకుని మన దగ్గరకు వస్తున్నాడు. ఆ ఏదెన్లో హవ్వ దగ్గరికి వాడు ఒక మారు వేషం ధరించుకొని హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆయా రకాల వేషాలు వేసుకుంటున్నాడు. ఆయా రకాల వేషాలు వేసుకుంటూ తిరుగుతుంటాడు. ఒకరోజు యేసుక్రీస్తుని శోధించడానికి వాడు ఒక వేషం వేసుకున్నాడు. ఇప్పుడు ఏదైనా తోటలోనేమో పావులోకి దూరాడు, పావులోకి ప్రవేశించాడు. యేసుక్రీస్తుని శోధించడానికి ఎవరిలో ప్రవేశించాడు చెప్పాలి? పేతురులో ప్రవేశించాడు. ఎక్కడ గుర్తొస్తుందా? పేతురులో ప్రవేశించాడు. అంటే వాడు మనుషుల్లో కూడా ప్రవేశిస్తాడా? అందుకే అపవాదికి చోటు ఇప్పుడు అంటాడు. అంటే దేవుని యొక్క పిల్లల్ని శోధించడానికి, వాడిని పాపంలో పడివేయటానికి అపవాదిగాడు ఎవరిలోనైనా సరే ప్రవేశిస్తాడు. వేషం వేసుకొని మన దగ్గరకు వస్తాడు. పేతురులోకి ప్రవేశించాడు. ఇంకెవరిలో ప్రవేశించాడు? పేతురులో ఎక్కడ ప్రవేశించాడు చెప్పు ఒకసారి చెప్పు. పేతురులో ఎక్కడ ప్రవేశించాడు? నీవు దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత ప్రభు ఒక మాట అడిగి, యెరూషలేము పట్టణం వెళ్తున్నాము, మనిషి కుమారుడు సిలువ వేయబడి చంపడతారు అన్నప్పుడు వెంటనే పేతురు యేసుక్రీస్తు యొక్క చేపట్టుకుని ఏం చేస్తాడు? ప్రభువా నీకు ఇది దూరమగును గాక అంటాడు. వెంటనే యేసుక్రీస్తు వారు వెనక్కి తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము అని గద్దించేశాడు. సాతాను గద్దించేస్తున్నాడా? సాతాను ఎవరు? ఎందుకే సాతాను ఎవరు? సాతాను ఎక్కడ ఉన్నాడు అక్కడ? అంటే ఎవరిలో? అంటే పేతురు చేత మాట్లాడించింది ఎవరు? అక్కడేమో సర్పం చేత మాట్లాడించాడు, ఇక్కడేమో పేతురు చేత మాట్లాడించాడు. పేతురు ఎవరు? అవిశ్వాస. అంటే అపవాది విశ్వాసం కూడా అడుగుంటాడే అండి. అవకాశం ఇస్తే వాడు ఎవరినైనా నువ్వు చోటు ఇవ్వాలి, కానీ నేను ఎవరైనా అడుగుంటున్నాడు. మనం చోటు ఇవ్వాలి అంతే, లేకపోతే వాడు లోపల ప్రవేశించలేడు. యోబు దగ్గరకు వచ్చి ఏమన్నాడు?
నువ్వు చుట్టూ కంచేసి నేనేలా లోపలికి వెళ్ళేది ఒకసారి కంచి తీసేయి. ఇప్పుడు పొలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తే పశువులు లోపలికి ఎలా వెళ్తాయి? కాబట్టి దేవుడు చుట్టూ కంచేసాడు, లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. మరి ఏం చేయాలా? నువ్వు కంచి తీసేయాలా, లేకుంటే వాడలో బయటికి రావాలా. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తూ బయటికి వెళ్తామో వాడు ఎక్కడికి వస్తాడు? వాడు మనలో కూడా ప్రవేశిస్తాడు, చోటు ఇవ్వాలి. కానీ అందుకే అపవాదికి చోటు ఇవ్వడి, వాడిని మీ దగ్గర కూడా రానియొద్దు, వాడు మీకు దూరంగా పారిపోవాలి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కర్ర తీసుకుంటే కుక్క పారిపోయినట్లు పారిపోతాడు. ఎప్పుడు? మనం దేవునికి లోబడి బ్రతికినంత కాలం కూడా, దేవునికి లోబడి బ్రతికినంత కాలం కూడా సాతాను మనకు దూరంగా పారిపోతాడు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడమో, దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపించమో, వాడు మన దగ్గరకు వచ్చేస్తుంది. యోధాలో కూడా ప్రవేశించాడు ఆ ప్రభురాత్రి భోజనంలోనే. మీలో ఒకటి నన్ను అప్పగించను అంటాడు. ఎవరు ప్రభా? నేనా 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 ఏ ఎరగనట్లు ఒక నగనాశిలాగా తిని ముద్దుడుచుకునే టైప్ అనమాట. నేనేం తినలేదు తిని ముద్దుడుచుకుని ఏమంటారు కొంతమంది, నేను తినలేదు అంటారు. అసలు అప్పగించేది వాడు. ఏమన్నాడు? నేనా 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 ఈ మొక్క ముంచి ఎవరికైతే ఇస్తారో వాడే అంటాడు. అంతే. ఆ రొట్టెని ఏం చేశాడు? ఆ సూపులో ముంచేసి ప్రభునేసు యోధాకేస్తాడు. అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే, వెంటనే సాతాను అని హృదయంలో ప్రవేశించాను. పాములోకి ప్రవేశించాడు, పేతురులోకి ప్రవేశించాడు, యోధాలకు ప్రవేశించాడు. అది చూడండి, వాడు ఎవరిని ఆడుకుంటాడు. వాడు బాగా పనిచేస్తున్నాడు మనకంటే పని బాగా చేస్తాడు తెలుసా? వాడే బాగా పనిచేస్తాడు. ఎందుకంటే వాడితో నేను ఒక్కడే కాదు నరకని ఇవ్వాల్సింది. ఎవరు కావాలి? మీరెట్ట బాగుపడతారా? లోకల్ కూడా కొంతమంది అంటారు, నేను బాగుపడకూడదు, వాడు బాగుపడకూడదు, అంతే. నేను చెడిపోయినా పర్లేదు, కానీ వాడు మాత్రం నాయన ఏం ఆలోచనరా బాబు, ఏం మనసురా నాయన. వీడికి చేత కాదు బాగుపడటం, వీడికి చేత కాదు కష్టపడటం, పని చేసుకోవటం, సంపాదించుకోవటం, బాగుపడటం వీడికి చేత కాదు. వీడేమంటాడంటే నేను నాశనం కావాలి, కానీ వాడు మాత్రం బాగుపడకూడదు. ఏం బుద్ధి అది? ఏం ఆలోచన? అలాగే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాటు ఇంకా బోధకుల వేషం పడేసుకుంటున్నాడు. ఇది ఇంకా డేంజర్. సరే, ఎవరు ఒకళ్ళు ప్రవేశిస్తే వేరే. ఇప్పుడు ఏ వేషం తెలుసున్నావా? బోధకుల వేషం వేసుకుంటున్నాడు. అండ్ ఇంకా బోధకుల వేషం వేసుకుంటే ఎంతమంది లాగొచ్చాడు? పని ఇంకా సులువు అవుతాడికి, ఇంకా సులువుగా అవుతాడు. చదువు అన్నమాట. 2 కొరింథీ పత్రిక 11. కాబట్టి నువ్వు గుర్తించాలా, వచ్చింది ఎవరు? వచ్చింది అపవాదా, లేకుంటే ఏంటి? వింత ఏంటి? ఆశ్చర్యం ఏంటి? ఆశ్చర్యం అసలు పురుషులు లేనప్పుడు ఎందుకు వచ్చాడు వాడు? ఏమ్మా, పురుషులు లేనప్పుడు ఎందుకు వచ్చాడు? సులువుగా పడేయచ్చు. పురుషులుంటే కుదరదు. అందుకేనంటారు కొంతమంది వస్తువులు అమ్మే వాళ్ళు పురుషుడు డ్యూటీకి పోయిన తర్వాత స్త్రీలు ఇంటికి కూడా ఉన్నప్పుడు వస్తారు అంటాడు. ఎందుకంటే ఆడలకు ఒక పిచ్చి ఉంది, ఎన్ని వస్తువులు ఏం చేయాలా అనాల్సిందే. వాళ్ళు పురుషులుంటే కొనరు. 2-3 సార్లు వచ్చాడు, వద్దన్నా నేను వెంటనే సైలెంట్గా ఏ మాట మాట్లాడాల, సైలెంట్గా వెళ్ళిపోయాడు అంతే. కుదరదు వద్దు అన్నాడు. లేకపోయారు అనుకో ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకంటే స్త్రీలకు అదొక రకమైన పిచ్చి అనమాట. ఉన్నా సరే అందుకే మన ఇంట్లో ఒక్కొక్క వస్తువు ఒకటి ఉండదు. ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఫోన్లు కూడా ఎన్ని ఉన్నాయో, మన ఇంట్లో. చదువు 11:14 అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారయ్యండి, దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. వాడు నల్లగా ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు? ఇప్పుడు
సాధారణంగా ఏం చేస్తాడు తెలుసా, నల్లగా చూపిస్తాడు. వాడు వేసుకునేది నల్ల వేషం కాదు, ఏ వేషం? ఇంకా అప్పుడు నీకు రాత్రిపూట నాకు యేసురావు కనపడే వెలుగులు అంటే ఇప్పుడు కనపడదు ఎవరో. నేను వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే నాకు ఒక వెలుగు కనపడదు. అది దమస్కులో పౌలుకి కనబడ్డట్టు నీకు ఏమైనా కనపడుతుందా ఏంటి? ఆ వెలుగు నువ్వే గుర్తుంచుకోవాలా, నువ్వే గుర్తించాలా. ఎందుకంటే సాతాను కూడా సాతాను కూడా ఏంటంట వెలుగుతో వేషం. వాడు కూడా వెలుగులోనే వస్తాడు నీ దగ్గరికి. అప్పుడు నువ్వు వచ్చింది సాతాను, యేసుక్రీస్తు నీకే తెలియాలా. యేసుక్రీస్తు ఎలాగ వస్తాడు? యేసుక్రీస్తు అయితే 100% రాడు. ఎందుకంటే కడపట అకాలమందు పుట్టినట్టుగా నాకును కనపడ్డాడు. చివరికి ఎవరు కనపడ్డాడు? నాకే కనపడ్డాడు. ఎవరన్నాడు ఆ మాట? పౌలు అంటాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తులు కనపడ్డాడు, చాలా మంది కనపడ్డాడు. ఒకసారి 500 మంది సహోదరులు ఉన్నారంట ఒక చోట. 500 మంది కనపడ్డాడు. చివరికి ఎవరు కనపడ్డంటే ఇదిగో నాకే కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు? నేను చివర అపోస్తులుని, నేను అపోస్తులు ఉండడానికి యోగ్యుడిని కాను, అయినా సరే నేను కనికరించి నాకు చివరిగా నాకు కనపడ్డాని పౌలు చెబుతుంటే నాకు ఒక వెలుగులా కనపడ్డంటే ఎందుకంటే వెలుగు ఏ వెలుగు? ఎవరా వెలుగుతో? ఎవరు? వాడు వెలుగుతో వేషం ధరించుకుంటున్నాడు. ఎందుకంటే చీకటి అయితే భయపడతారు కదా మనుషులు, నల్లగుంటే భయపడతారు కదా. నల్లగుంటే భయపడతారు కాబట్టి దగ్గర నల్లగుంటే వెలుగు వేషం వెళ్దాం. వెలుగు వేషం వెళ్ళారనుకో భయపడరు, ఇంకా ఏమంటారు? హత్తుకుంటారు. ఏంటో వెలుగుతో వేషము? బోధకుల వేషం వేసుకుంటున్నారు. బోధకుల వేషం. బోధకులు ఏమన్నా కాదంటారా? అమ్మో అయ్యగారి ఇంట్లో అడుగు పెడితేనే ఆశీర్వాదం మనకి. అయ్యగారిని ఎలా కాదనాలి? అయ్యగారిని ప్రశ్నించవచ్చా? అమ్మో అయ్యగారు ఏం చెప్పినా సరే, ఇంకా బైబిల్కి ఎంత వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు ఎంత మాత్రం కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. ఎందుకంటే అయ్యగారు గ్రంథానికి వ్యతిరేకంగా బోధించే ప్రతి వ్యక్తి కూడా, దైవ నియమానికి వ్యతిరేకంగా ఎవరైతే బోధిస్తున్నారో, లేఖనాలకు వ్యతిరేకంగా ఎవరైతే బోధిస్తున్నారో అసలు వాళ్ళు ఏ వెలుగో మనం అర్థం చేసుకోవాలి. ఏ వెలుగు? ఆ వెలుగు ఒకవేళ ప్రభు వెలుగు అనుకో, ఆ ప్రభు వెలుగు అబద్ధం ఎందుకు బోధిస్తుంది? గ్రంథాన్ని కలిపి చెరిపి ఎందుకు బోధిస్తుంది? ఒకవేళ గ్రంథాన్ని కలిపి చెరిపి ఏజంతలో చెరిపాడు సత్యాన్ని, ఏజంతలో సత్యాన్ని చెరిపాడా లేదా? నువ్వు తింటే తెస్తా ఉన్నాడు దేవుడు, అపోదేమన్నాడు? కావో దీని నీకు మేలు జరుగుద్ది అంటే భౌతికమైనవే క్షేమం అనుకుంటూ చూపించేస్తుంటారు. కానీ ఎందుకు హవ్వ మరి ఆ సమయంలో ఒక ఆశ్చర్యం అనుకోని వింతరని ఆయన ఆశ్చర్యం, బాగు మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు అని ఒకవేళ టెంప్ట్ అయిపోయింది ఆవిడ. అంతే టెంప్ట్ అయిపోయింది. తిన్నది తిని ఎవడ కామ్గా ఉండలా. ఏం చేసింది? తిని భర్త కూడా చేసింది అనమాట. ఆవిడెక్కడ కామ్గా ఉంటే అట్లుండేదో పరిస్థితి మనకు తెలీదు. నాకు తెలిసి గతంలో మీకు చెప్పాను, వెంటనే ఆదాము తిని ఉండకపోవచ్చు. అవ్వ కూడా తిని కొన్ని ఆదాముకి ఇచ్చినట్టు. వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్రమైన వాగ్వాదం జరిగింది భార్యాభర్తల మధ్య, ఆదాము అవ్వల మధ్య. ఏ విషయంలో? పండు తినే విషయంలో ఒక తీవ్రమైన వాగ్వాదం. ఆదాము అంత సులువుగా లొంగేవాడు కాదు. ఎందుకంటే సాతాను హవ్వని శోధించే ముందుగా ఎవరిని శోధించాడు? ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేది. సాతాను మాట పడిన ఆదాము అంత బలవంతుడు మనిషి అంటే. ఈరోజు ఏమనుకుంటుంటే పాపం చేయకుండా ఎవరుంటారన్నా? సాతాను మాట వినాలి ఆదాము. ఏం చేయాలి? ఎలా ఇవ్వండి, ఎలా ట్రాప్లోకి తీసుకుని రావాలని సాతాను ఎన్ని ఎత్తులకు పోయి ఎత్తులు వేసాడు. ఆహా నీ బలహీనత ఎక్కడుందా? నువ్వు ఎవరు చెబితే అది వింటే నువ్వు అది తింటావో నాకు తెలుసు అన్నాడు. అప్పుడు నెక్స్ట్ కాపు కాసాడు, ఎదురు చూశాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుద్ది? ఒకవేళ ఇద్దరు కలిసిందని అనుకో, వస్తాడు రాడు, అడుగు కూడా పెట్టాడు లోపలికి, అడుగు కూడా పెట్టాడు. అంటే చూడండి, యూనిటీ, ఐక్యత. అంటే ఐక్యత కలిగి ఉన్నాడు అనుకో, ఇద్దరు కలిసి ఉన్నాడు అనుకో, ఎవరి దగ్గరికి రాలేడు? సాతాను కూడా భయపడిపోతాడు. మరి ఆదాము అవ్వ ఉన్నప్పుడు రాలేదు, కానీ ఆదాము లేనప్పుడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేసాడు. తిన్న తర్వాత వెంటనే అక్కడైతే రికార్డులో మనకి ఏముంది? తిని ఆదాముకి ఇచ్చినాడు ఉంది. వెంటనే తీసుకుని తినలా. చివరికి భార్య గెలిచింది. అంటే అక్కడ ఉపయోగించిన ఈ సందేశాన్ని, అంటే గ్రంథం ఎంత మహా అద్భుతమైందో చూడండి ఒకసారి. ఆదాము వాళ్ళ మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఎవరు రికార్డు చేశాడు తెలుసు తమ్ముడు? ఎవరు గతంలో చెప్పారు కదా, మీకు గుర్తుందా?
ఏమో చెప్తావా? ఆదాము అవ్వల మధ్య జరిగిన ఆ వాగ్వాదాన్ని ఎవరు రికార్డ్ చేశారు తెలుసా? యోబు రికార్డ్ చేశారు. యోబు నీకే తెలుసాయా? అది గ్రంథం, దేవుని గ్రంథం అంటే అదే. మరి మాకు అద్భుతమైన గ్రంథం ఇది. నాకు చాలా సంతోషం వేస్తా గ్రంథాన్ని చదువుతుంటే. ఏదో నాకు విషయం కనుక నాకు తెలిస్తే నాకు ఎనలేని ఆనందం అనమాట. నాకు ఉదయమైనా చదువుతున్నాను. ఉదయం అహరోను మామ ఎవరు అనేది చదివాను. నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఈయన అహరోను మామ నేను నాకు ఇప్పుడు తెలియదు అనుకున్నాను. నేను ఇంకా అహరోను మామ ఎవరో కాదు. అహరోను ఎవరో తెలుసు కదా, అహరోను మోషే సహోదరుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు. అహరోను మామ ఎవరో కాదు, యోధా సంతానం నుంచి వచ్చిన నైసోను కదా, అమ్మినాదాబు. ఆ అమ్మినాదాబు యొక్క కూతుర్ని అహరోను చేసుకుంటాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఎంత తెలియదు అంటే గ్రంథం అంతే. ఎన్నిసార్లు చదివినా సరే గ్రంథం ఎలా పడదే? ఎన్నోసార్లు చదివిన మాట నిర్గమకాండం 6వ అధ్యాయం కనబడితే ఎన్నోసార్లు చదివిన అది నాకు కనబడలా. అంటే ఎన్నిసార్లు చదివినా సరే గ్రంథం ఎలా పడుతుందంటే కొత్తగానే ఉంటుంది అనమాట. 100 సార్లు చదువు, ఎలా అంటే 200 సార్లు చదువు, మరలా ఫస్ట్ నుంచి చదువుతున్నాడు. బైబిల్ ఎలా ఉంటుంది? బైబిల్ అంటే బైబిల్ విధానం దేవుడు అలా నిర్మాణం చేసాడు ఆ బైబిల్ని. యోబు తెలియటది నాకు ఆశ్చర్యం వేస్తుంది. నీకెలా తెలుస్తాయా యోబు? ఇద్దరి మధ్య ఏం జరిగిందంట? భయపడిపోయాడంట ఆయన. యోబు కదా, ఆదాము భయపడిపోయాడు సంట. ఎవరు భయపడ్డాడు తెలుసా? కుటుంబానికి భయపడి పడుతుంది. ఎవరికి భయపడి పండుతున్నా పైన ఆదామా? నేను మాత్రం అలాగంటే ఏమేమంటే నేను మాత్రం ఆదాలా కదా అని నేను అలా చేయాలి. ఆదాలకు నేను చేయాల. ఎందుకంటే యోబును కూడా కుటుంబం తిరస్కరించింది. ఏమంది భార్య వచ్చే చెప్పు? గుర్తురాడు ఆ పదాలు. ఆ పదాలు గుర్తుండవుతుంది. ఇప్పుడు మనకంతా గుర్తుండకపోయినా ఆ పదాలు గుర్తుంటే చాలా బాగుంటుంది. అదే అంటాడు యోబు ఏమంటే ఆదాలు జ్ఞాపకం చేస్తూ నేను ఆదాలు చేయలేదండి. మనం ఏమైనా ఆదాలు చేస్తున్నావా? అంటే భార్య మాట విని లేకపోతే కుటుంబం మాట విని వాక్యానికి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా చేస్తున్నావా? చేయట్లేదు. మనం చేయకూడదు. ఎప్పుడు కూడా అలాగా చేయకూడదు. ఎందుకంటే తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. చదువు 31వ అధ్యాయం యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 31-33 చదువు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. అంటే ఆదాము ఏం చేశాడు? దాచిపెట్టుకుని ఆయన తప్పు చేశాడు, ధైర్యంగా ఒప్పుకోలా. ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి. అంటే ఆదాము చేసినట్లు నేను చేయలా. అలా చేస్తే నేను కూడా ఏమైపోతాను? వేషధారి అయిపోతాను. ఏం జరిగింది? ఆదాము కుటుంబ తిరస్కారమునకు జడిసి కొన్ని కుటుంబాల్లో ఉంటారు భార్య మాట కాదని వాళ్ళు చేసేది ఏం లేదు, కాదనలేదు కాదు. అలా ఉండకూడదు అనమాట. అలా ఉండకూడదు. అంటే భార్య మాట కాదనలే కానీ ఏం చేశాడు ఆదాము? అది వెంటనే తినడు ఆయన. అందుకే ఆదాము వెంటనే తినడు. ఎందుకంటే సాతాను శోధించాడు ఆదాము. తిమోతి పత్రుడు చెప్తాడు, గుర్తొస్తుంది కదా, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధం. ఆదాము మోసపోలా. ఎవరు మోసపోయారు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మాట్లాడుతుంటారు.
ఆదికాండంలోకి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. ఏమన్నాడు అపవాది? ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని చెప్పగా. అంటే చూడండి అపవాది ఎలాంటి మాటలు మాట్లాడాడు చూడండి ఒకసారి. ఎలాంటి మాటలు మాట్లాడాడు? అపార్థమైన భావన పుట్టించాడు కదా, దేవుని మాటలకు అపార్థం కలగజేశాడు. దేవుడేమో చస్తా ఉన్నాడు, కానీ అపవాది ఏమంటున్నాడు? తమ్ముడు మీరు చావరు, ఇంకా తిన్నాక మీరు ఎలాగుంటారో తెలుసా? మీరు ఇంకా దేవతలాగా ఉంటారు, మీరు దేవునిలాగా ఉంటారు మీరు. అంటే ఇది తింటే మీరేం నచ్చిపోరు, ఇది తింటే మీకు ఇంకా ఒక ఔన్నత్యమైన స్థితి వస్తుంది మీకు. అసలు వాళ్ళు ఉన్న స్థితి శ్రేష్టమైనది కదా, ఎంతో అద్భుతమైన శ్రేష్టమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ సంగతి ఆవిడకి అర్థం కాల. అంటే దేవుని మాటలని అపార్థం కలగజేశాడు, దేవుని యొక్క మాటలని అపార్థం కలగజేశాడు. అపార్థం కలగజేసి అంటే చెడ్డది కూడా మంచిదన్నట్లు చూపించాడు, చెడ్డది కూడా మంచిదన్నట్లే చూపించాడు. అంటే మనుషులకి ఎన్నుకునే స్వాతంత్రం ఉంది, కానీ దురదృష్టం ఏంటంటే మనుషులు ఎక్కువగా మంచిని ఎన్నుకుంటారు, కానీ దేన్ని ఎన్నుకుంటారు? చెడునే ఎక్కువగా ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆహార పదార్థాలు ఉన్నాయనుకో, చివరికి ఆహార పదార్థాల దగ్గరకు వచ్చిన మనం కూడా మంచి ఆహారం ఎన్నుకుంటామా, చెడు ఆహారం ఎన్నుకుంటామా? మనం ఎక్కువగా మన దేహానికి హాని కలిగించే ఆహారాన్ని ఎన్నుకుంటాం. అంటే అది మన దేహానికి హాని కలగజేస్తే తెలిస్తే సరే మనం ఏం చేస్తున్నాం? అంటే మనిషి యొక్క స్వభావం ఎలాగైపోయిందో, అంటే మంచిని చెడుని రెండింటిని దేవుడు మనిషిలో పెట్టాడు. మంచిని ఒకటే పెట్టలే దేవుడు. అంటే మంచిని ఎన్నుకునే సామర్థ్యము మనిషిలో ఉంది, లేకుంటే చెడుని ఎన్నుకునే సామర్థ్యం ఉంది, లేకుంటే చెడుని తిరస్కరించే సామర్థ్యం మనిషిలో ఉంది. చివరికి ఆహారం దగ్గరికి అలా వస్తే ఇలా ఎన్నుకుంటే ఇంకేదైనా లాభం ఉందంటే, ఏదైనా సంతోషం ఉందంటే, ఇంకేదైనా సుఖం ఉందంటే, ఇంకేదైనా గొప్ప పదవి వస్తుందంటే ఇంకేం చేస్తాడు? నువ్వు ఆహారం దగ్గర తోక ముడుస్తుంది, తిండి దగ్గరే నువ్వు అలా చేస్తుంటివి. ఇక 1,00,000 రూపాయలు లాభం వస్తుందంటే, లేకుంటే ఒక సుఖం, ఒక సంతోషం, ఒక ఆనందం ఉందంటే, లేకుంటే ఇంకా గొప్పలు అయిపోతున్నావంటే ఇంకా పాపం చేయవా? అంటే మంచిని ఎన్నుకోవట్లేదు అనమాట. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? చెడుని మంచిగా చూపిస్తున్నాడు. అది చెడు, మనుషులకు అది నష్టం కలిగించేది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కల్తీ ఆగిందా? ఫైన్ వేస్తుంటారు, జైల్లో పెడుతుంటారు, ఆపుతుంటారు. కల్తీ ఎక్కడ ఆగిపోయింది? ఆగలా. మరి మనుషులు ఏమన్నా ఆగారా? మనుషులు కూడా ఆగలా. అంటే ఎన్నుకోవటంలో మనిషి విఫలమవుతున్నాడు. మనిషి మంచిని ఎన్నుకోవట్లేదు, నీతిని ఎన్నుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడు? మళ్ళా చదువుతున్నాడు 4వ వచనంలో. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందని దేవునికి తెలియని స్థితితో చెప్పగా. అంటే దేవుని మీదనే అనుమానం పుట్టించి తమ్ముడు. అంటే దేవుడు ఒక స్వార్థపరులాగా, దేవుడు ఒక కఠినుడులాగా. దేవుడికి ఏం తెలుసా? మీరు తింటే మీరు ఇలా అయిపోతారని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని తినొద్దన్నాడు. ఏమైపోతాం ఇంకా? నిజంగా దేవుడు అలాంటివాడా? అంటే ఆవిడకి దేవుడు అర్థం కాదు, ఆవిడకి అర్థం కాదు, దేవుని స్వభావం అర్థం కాదు. ఇప్పుడు కొన్ని పిల్లలకు హాని అని ఇంట్లో కొన్ని బాధలు కూడా తినొద్దంటమ్మా. పిల్లలు ఏం చేస్తారంటే నిజమే మా అమ్మ మంచిది అనుకుంటారా? మంచిదని కూడా ఏంటి తినొద్దు అంటే వరక బాగా మంచి చెప్పింది అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే వాళ్ళు అదే తినాలని కోరుకుంటారు. అది మనకు తెలుసు మంచి వచ్చేయడం, అది నీకు మంచిది కదండి, దేహానికి మంచిది కదంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అపార్థం చేసుకుంటారు, అమ్మ నాన్న అపార్థం చేసుకుంటారు.
ఇక్కడ దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకుంటారు. అంటే 1 నుంచి 5 వచనాలు మనం ఆలోచన చేశాం కదా. మనకి సమయం ప్రార్థన చేసిన వల్ల ఎక్కువ సమయం మరొక వచ్చే వారంలో ఆ భాగాన్ని కింద మనం ఆలోచించాం. అంటే అపార్థమైన భావన పుట్టించాడు. చివరి 4-5 వచనాల్లో దేవుని మాటలకి అపార్థం కలిగించే అపార్థ భావన పుట్టించడం అనేది అపవాది. అంటే దేవుడు ఒక మంచివాడు కాదన్నట్లు, ఒక స్వార్థపరుడు అన్నట్లు సృష్టించడం అనమాట అపవాది. ఆ మాటలు అంతే ఉన్నాయి. ఆ మాట ఎలాగనంటే దేవుడు ఒక స్వార్థపరుడు, మీరు గొప్పలుగా ఉంటే దేవుడు చూసి వారం లేడమ్మా, ఆయన కట్టుకోలేడమ్మా, ఆయన ఫుల్లుడమ్మా. దాని అర్థం అదే, అంతే ఉందన్నమాట. ఇక అపవాది ఏమైతే నిజంగానే బాబు దేవుడు కాకుండా నేను కూడా దేవుళ్ళగా అయిపోవాలి. వాళ్ళు నచ్చితే శ్రేష్టమైన వాసన. స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేసారు. స్త్రీ బలహీనమైన ఘట్టమని అంటే ఎలా ట్రాప్లో పడాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా శోధించబడే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషి పడిపోయే ప్రమాదం ఉందని గతంలో చెప్పాను. అందుకే మంచిది కాదు అనే పాఠం చెప్పాను కదా. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఒకసారి పోటీ కూర్చోనండి. దేవుడు పాపములకు కారకుడు కాదు. ఎందుకంటే నరుడు మంచివాడే, దేవుడు సృష్టించిన వస్తువులు కూడా మంచిది, ఆయన కారకుడు కాదు. కీడు విషయమే దేవుడు ఎవరైనా శోధిస్తాడా? దేవుడు ఎవరినే శోధించడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు ఆగమకు కారణం ఇచ్చాడు, కానీ ఆయన దాన్ని అవిధేయత చూపించాడు. పాపం యొక్క ఆరంభం ఎక్కడంటే ఏదేని తోటలో. ఎవరి ద్వారా అంటే ఆగం. అంటే పాపం చేయడానికి ముందు ఏం జరిగింది? జరిగిందంటే ఇంకో శోధన వచ్చింది. పాపం చేయడానికి ముందుగా శోధన వస్తుంది మనిషికి. శోధన రెండు మిక్స్ అయిపోతే పాపం వస్తుంది. శోధన ప్లస్ దురాశ పాపం. ఈ రెండు కలిస్తే ఆ మనిషి దేనికంటాడు? దురాశ గర్భము ధరించి పాపమును కనగా. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడు. ఎప్పుడైతే హృదయంలో దురాశ వస్తుందో సాతాను దాన్ని వాడుకుంటాడు. వాడు దాన్ని వాడుకొని ఏం చేస్తాడంటే రెండింటిని మిక్స్ అవుతాయి. ఎప్పుడైతే రెండు ఏకమైపోతాయో ఖచ్చితంగా మనిషి అప్పుడు పాపం చేస్తాడు. అంటే పాపానికి మూలమైనది, పాపానికి ప్రధానమైనది, కారణమైనది ఏంటంటే దురాశ. పాపం అనే బిడ్డ కంటానికి కారణం ఏంటంటే దురాశ. కేవలం స్త్రీలు గర్భం ధరించడం కాదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషి గర్భం ధరిస్తాడు. దేన్ని గర్భం ధరిస్తాడు? దురాశని గర్భం ధరిస్తాడు. ఎప్పుడైతే దురాశ అనే గర్భం ధరిస్తాడో ఆ దురాశలో ఒక బిడ్డ పుట్టింది. ఏంటా బిడ్డ? పాపం అనే బిడ్డ పుట్టింది. తర్వాత పాపం అంటే ఏమొస్తుంది? పాపం పరిపక్వమై మరణమును కనును. ఆ పాపానికి మరొక బిడ్డ కట్టదు. అదేంటంటే మరణం. బైబిల్ భాషే, నా సొంత మాటలు కాదు ఇది. చదవండి ఒకసారి 3వ అధ్యాయము, మరలా దాన్ని మరొక రోజు దాన్ని ప్రార్థన చేసి